ప్రధానంగా ఒబెసిటీ ఉన్నవారు ఖచ్చితంగా ప్రాబ్లమ్ లేకపోయినా కూడా ఒబెసిటీ మనం ఒక బరువు ఒక మోతాదు మించి పెరుగుతున్నప్పుడు ఫస్ట్ చేయవలసింది ఫుడ్ కంట్రోల్ అండి. మనం బాగా తినేస్తాం, బాగా ఎక్సర్సైజ్ చేస్తాం అన్నది మిత్ అండి. ఫుడ్ కంట్రోల్ చేయాలి, అట్లాగే ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అంటే మన క్యాలరీస్ అంటే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించాలి. రిఫైన్డ్ ఫుడ్స్ మనం ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేస్తూ రావాలి. ప్రోటీన్ శాతం పెంచాలి, ఫ్యాట్ కొంచెం తీసుకోవచ్చు. సో అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే ఒకప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో ఏం చెప్పేవాళ్ళు అంటే నెయ్యి కలపొద్దు, నెయ్యి కలిపితే లావు అవుతారని. సో ఇప్పుడున్న సైన్స్ ఏం చెప్తుందంటే అన్నం తగ్గించండి, నెయ్యి కొంచెం తిన్నా పర్లేదు, ఫ్యాట్ ఉండాలి, కార్బోహైడ్రేట్ తగ్గాలి. అట్లాగని ఎక్కువ నెయ్యి వేసేసుకొని తినమని కాదు, బ్యాలెన్స్ ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్ తగ్గాలి, ప్రోటీను, ఫైబరు, తర్వాత ఫ్యాట్ కంటెంట్ పెరగాలి. సో మన ఇండియాలో ప్రోటీన్ డెఫిషియెంట్ కంట్రీ మనం. అంటే మన ఆహారంలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్ ఇంటేక్ పెరగాలి. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఎక్సర్సైజ్ అన్నది ఒక అలవాటు కింద రావాలి. అంటే పిల్లలు ఆడుకోవాలి, చిన్నప్పుడు బాగా ఆడుకుంటేనే మన ఎముకల్లో కూడా బలం అన్నది డెవలప్ అవుతుంది. మన బోన్ స్ట్రెంత్ అన్నది 30 ఏళ్ళ వయసు వచ్చేదాకానే పెరుగుతుంది. దాని తర్వాత ఎముక బలం పెరగదు, దాని తర్వాత తగ్గేదే. సో మన బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నట్టు 30 ఏళ్ళ దాకా మనము ఖచ్చితంగా బోన్ స్ట్రెంత్ అంటే ఆహారపు తర్వాత ఎక్సర్సైజ్ ఈ రెండు కూడా కరెక్ట్గా ఉంటే బోన్ స్ట్రెంత్ బాగా ఉంటుంది. ఫ్యూచర్లో వయసు అయిన తర్వాత ఈ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా బాగా తగ్గుతుంది. బరువు తగ్గేదాని గురించి మీరు వ్యాయామం చేయడము, తర్వాత మన అలవాట్లు కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఇవన్నీ కూడా కొంత మోడరేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.